మీకు నాగబాబు గారు ఒక లక్కీ హ్యాండ్. ఇప్పుడు మరి చిరంజీవి గారితో చేస్తున్నారు 'విశ్వంబర' అవుద్దనుకుంటున్నారా? ఆ ఒక్క సినిమా వాల్తెర్ వీరయ్య కూడా చేశాను. ఆ! వాల్తెర్ వీరయ్య ఇంట్రడక్షన్ ఫైట్. అహా! 'వాల్తెర్ వీరయ్య' చేశారు. బట్ 'విశ్వంబర' రిలీజ్‌గా ఉంది కాబట్టి మీరన్నారు గదా! ఆ ఒక్క సీన్ కూడా బ్రేక్ వస్తదని. ఆ బ్రేక్ తెచ్చే ఆ ఒక్క సీను, ఆ ఇంపార్టెంట్ సీను అది అయ్యుంటదని అనుకుంటున్నారా? అది మనం చెప్పలేమండి. అది ఇప్పుడు నేను మీకు మాట ఇచ్చేసి తర్వాత నేను ఎప్పుడైనా మళ్ళీ మీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. బర్ని గారు అప్పుడు ఈ క్యారెక్టర్ నాకు బ్రేక్ వస్తుందని చెప్పన్నారు, ఏమైందని చెప్పి. సార్ నేను అదే చెప్తున్నా. ఆ! ఇప్పుడు అన్ని సీరియల్స్ చేశాను. నేను ఎప్పుడైనా జస్టిస్లో నాన్న చేసిన వరకు నాన్న బర్నీగా గుర్తింపించింది, కానీ చీలాసో స్రవంతి అనేది బ్రేక్ చెప్తాను. హ్మ్. కెరీర్ కూడా టీవీలో స్రవంతికి ముందు, స్రవంతి తర్వాతే. యెస్. అలాగా సినిమాలో చెప్పుకోవడం లేదు. అదే చెప్పాను, గోపాల తర్వాత నాకు బ్రేక్ వస్తుంది అనుకున్నా. హ్మ్. ఎందుకంటే మిథున్ చక్రవర్తి గారు ప్లానింగే, Yes. ఎగ్జిక్యూషన్ అంతా నా మీద ఉంటుంది మొత్తం సినిమా అంతా. వెంకటేష్ గారిని కోట్ల స్టాబ్ చేసి పొడిచేది మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా నాది ఉంటుంది. అవును. అంత పెద్ద సినిమాలో అంత మెయిన్ ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ వెంకటేష్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో విలన్ చేసామంటే డెఫినెట్ గా ఒక మంచి బ్రేక్ వస్తుందని చెప్పి అనుకున్నా. త్రూ అవుట్ క్యారెక్టర్ అలా అంటే మనం అంటే ఏంటి, మీరు వచ్చిన తర్వాత చూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అసలు రాలేదా మీ వరకు? రాలేదండి. బ్రేక్ వచ్చేసే క్యారెక్టర్స్ అయితే రాలేదండి. ఇంకా నేను చేసుకుంటూ వెళ్తున్నా, అడపదడప క్యారెక్టర్స్ వస్తున్నాయి. బట్ ఏ రోజు కూడా క్యారెక్టర్ రాకుండా లేదు. క్యారెక్టర్లు చేస్తున్నా. ఇప్పుడు సినిమా హిట్ అయిందో లేదంటే లేదో తెలియదు. మరి మాస్ జాతర తర్వాత నాకు ఇది అఖండ రిలీజ్ అయింది. అఖండ తర్వాత విశ్వంబర రిలీజ్ ఉంది. దాని తర్వాత ఆల్రెడీ సంబరాలు 8 కూడా జరుగుతుంది. 5-6 సినిమాలు ఉంటున్నాయి క్యారెక్టర్స్. బట్ ఒక్కటి పడాలండి, కూడా రికమెండ్ చేయొచ్చు కదా. ఎవరో మేము సార్, మీకున్న ఫ్యాన్ బేస్ ముందు పోల్చుకుంటే మేము ఎంత సార్? మీరు ఫ్యాన్ బేస్ ఇప్పుడు పెరిగిందండి, హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత. అదే ఇప్పుడు అయితే చూడాలి. అంటే ఎలాంటి క్యారెక్టర్ మీద ఉంది మీ దృష్టి? అంటే ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు అంటే ఈ క్యారెక్టర్ పలానే క్యారెక్టర్ చేయాలని లేదు, నేను రాసుకుని కూర్చోలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే, పాజిటివ్ క్యారెక్టర్ అయినా, బ్రదర్ క్యారెక్టర్ అయినా. ఇప్పుడు దీంట్లో ఇది మాస్ జాతుల్లో ఒక పాజిటివ్ కాప్ రోల్ చేశాను, లుక్ బాగుందని చెప్పన్నారు. ఇప్పుడు అదే సంబరాలు 8 వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాం. ఏ క్యారెక్టర్ చేసినా సరే మనకి డెఫినెట్ గా పేరు తీసుకొస్తుంది అని చెప్పి అనుకునే చేస్తాం. బట్ ఏమవుద్దని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది. బట్ నేనైతే ఈ క్యారెక్టర్ చేయాలని గిరిగేసి కూర్చోలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే చేస్తాను, బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మన డైరెక్టర్స్ ఇష్టం.